నమస్కారం. నమస్తే అండి. మనం ఏదన్నా అనుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. యెస్. నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను. నాకొక ర్యాంక్ రావాలి అనుకుంటాను. ఓకే. సో, అలా అనుకున్నదే తడవుగా ఖచ్చితంగా అది రావాలి అంటే, మనం ఏం చేయాలంటారు? ఫస్ట్ నువ్వు మారిపోవాలి. నేనేం మారాలంటారా? ఖచ్చితంగా మారాలండి. నీకు ఒకటి అనుకున్నావో అది జరగాలంటే ఏం చేయాలి? ఓకే. నువ్వు మారాలి. హ్మ్. అంటే హ్మ్. ఇన్నాళ్ళు ఎలా ఉన్నావో నెగెటివ్ అండ్ పాజిటివ్. అదే కదా! అంటే ఎక్కువ నెగెటివ్ ఉంటుంది. పాజిటివ్ తక్కువగానే ఉంటుంది. హ్మ్. అది తీసేయాలి. నువ్వు హ్మ్. మారాలి. నా లైఫ్ బాగుండాలి. నేను మంచి జీవితం అనుభవించాలి. నాకు అన్ని సమస్యలు అనుకూలమైపోవాలి. ఏదైనా మాకు అనుకూలంగా రావాలన్న వాళ్ళు ఎవరైనా సరే ఓకే. ఫస్ట్ నువ్వు మారు. ఓకే. అన్నీ నీకు అనుకూలం వస్తది. ఎందుకు రాదు? చెప్పారురా? ఎవరు చెప్పారు రాదని? హ్మ్. వచ్చే హ్మ్. తీరాలి. ఓకే. నువ్వు మారిపో. అంటే మారాలంటే ఏమో పదే పదే నీకు ఒక్కసారితో మారలేవు. హ్మ్. అంటే అలవాటు పడిపోయింది కదా! బాగా ట్రైనింగ్ అయింది కదా! హ్మ్. హ్మ్. దీనికి నెగెటివ్ కానీ పాజిటివ్ నెగెటివ్ ఎక్కువ ట్రైనింగ్ అయింది. హ్మ్. ఓన్లీ పాజిటివ్ నింపాలి. హ్మ్. పాజిటివ్ ప్రతిరోజు పాజిటివ్ నింపాలి. అంటే లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు ఇలాంటి మాటలనే తీసేయాలి. నెగెటివ్ వర్డ్స్ అన్నీ అన్నీ డిలీట్ తీసేయాలి. చేసేయాలి. అందుకే రైట్. అయి పోవాలంటే ఏం చెప్పాను? ప్రతి మాట ఒక మాట మాట్లాడినారనుకో యెస్ అనండి. పలకండి. మీరే పలుకోండి. ఒక మాట ఇప్పుడు నేను చాలా సులభంగా బంజారా హిల్స్‌కొచ్చినాను. విశ్వానికి కృతజ్ఞతలు. యెస్ అని ఎగ్జాంపుల్ అనమాట. నేను ఇక్కడికొచ్చాను గదా! దాన్ని అంటే సులభంగా వచ్చినానన్నాను కాబట్టి యెస్. ఓకే. అంటే యెస్ అంటే ఏంది? అవును. హ్మ్. ఆ యస్సు, యస్సు, యెస్ అని ఎప్పుడైతే పలుకుతూ ఉంటారో దీనికి చదువు సంబంధం లేదు. సార్ చదువుకున్న వాళ్ళేనా? మాకనేసి చదువుతో సంబంధం లేదు. నోటే చెప్పడానికి చదువు యెస్. ఉన్నవాడేనా చెప్పేది? యెస్. ఒక యెస్. మాట చెప్పుకో యెస్ అను. రైట్. యస్సు, యస్సు, యెస్ అన్నావంటే నోకి స్థలం లేదు నీ దగ్గర. అంటే నెగెటివ్‌కి స్థలం స్థలం లేదు. లేదు. ఆ నోని మర్చిపోతది. హ్మ్. యెస్‌ని పట్టుకునేస్తది నీ ఇన్నర్ మైండ్. ఓకే. నీ మైండ్ ఏం చేస్తది? యెస్‌ని పట్టుకుంటది. ప్రతి మాటకి "ఏరా ఎక్కడికెళ్తున్నావురా?" "నేనా ఇక్కడికెళ్తున్నానురా బిర్యానీ తినడానికి." "యెస్‌రా." ఏంది వీడు పోతున్న బిర్యానీ తినడానికి అంటున్నాడు. మళ్ళీ యెస్ అంటున్నాడు. మళ్ళీ అది కొత్త ఎదుటి వాళ్ళు నిన్ను విచిత్రంగా చూడాలి. హ్మ్. నిన్ను ఒక టైప్‌లో చూడాలి. ఇన్నాళ్ళు చూసింది కాదు. ఇప్పుడు కొత్తగా చూడాలి. అంటే హ్మ్. నువ్వు మారుతున్నావని నీకే అర్థమైపోతది. ఓకే. వాళ్ళెప్పుడు నీ చూపు మారుతదో నువ్వు కూడా మారిపోయినావని నీకే తెలిసిపోతది. రైట్. అంటే ఏదైనా అనుకూలం అవ్వాలన్నా నువ్వు మారిపోవాల్సిందే. నువ్వు హ్మ్. మారు. నీకు ఏం కావాలనో, ఏమైతే జరగలేదనుకున్నావో, ఏది అయితే నీకు అనుకూలం లేదనుకున్నావో, అది అనుకూలంగా ఉన్నట్టు చెప్పాలి. ఓకే. అనుకూలంగా ఉన్నట్టే చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకో. నీతో నువ్వు చెప్పుకో. ఓకే. నేనెళ్తున్నాను ఈ పని కోసం, పలానా పని కోసం. అది హ్యాపీగా నాకు జరిగింది అనేసి నువ్వు చెప్పుకో. హ్మ్. జరిగినట్టే చెప్పుకో. ఓకే. పదే పదే దీనికి ట్రైనింగ్ ఇచ్చేయాలి. బాగా అలవాటు పడిపోతది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో వెళ్లి అది కూర్చోవాలి. అది కూర్చునేయాలండి. అది కూర్చునేసిందంటే ఒక గూటంలాగా కూర్చోవాలది. ఆడు కూర్చున్నదంటే నీ పని సులభంగా జరిగిపోతదాడ. ఓకే. ఏదో మిర్రర్ ఒక వర్క్‌లో కూడా ఇలాగే చేయాలంటారా? ఏమండి? మిర్రర్ వర్క్‌లో కూడా ఇదే పద్ధతా? ఖచ్చితంగా అండి. హ్మ్. మిర్రర్‌లో కూడా ఏదైనా నువ్వు మిర్రర్‌లో చెప్పుకోవచ్చు. ఓకే. దానికి కూడా మళ్ళీ ఇంకొక మిర్రర్ వర్క్ కూడా చెప్పిస్తాను. మళ్ళీ ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఉంది మిర్రర్‌కి. ష్యూర్. హ్మ్. కాబట్టి అనుకూలంగా ఉంది. నాకు నాకు సహకరించినారు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు. అతను నాకు సహకరిస్తాడా? లేదా? అనుకూలంగా ఉన్నాడా? లేదా? అని ఒక బాధలొస్తాయి. హ్మ్. అట్లా కాదు. ఇప్పుడు ఈ పని చేయాలి. అది అనుకూల పడతదా? కాదా? హ్మ్. అనుకూల పడతదా? కాదా? కాదు. నేను చేస్తున్నాను. ఆ పని నాకు అనుకూలంగా అయిపోయింది. చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఓకే. సింపుల్‌గా అయిపోయింది ఆ పని. హ్మ్. సులభం. హ్మ్. కష్టపడితే ఏమొస్తుంది? కష్టాలు పోతాయి. కష్టపడితే కష్టమతేనే వస్తది. కష్టమే వస్తది. ఇప్పుడు డబ్బు కూడా అంటే కష్టపడి కష్టపడి సంపాదించాలి అంటారుగా? అదే వాళ్ళు తెలియక వాడారు. హ్మ్. కష్టపడి హ్మ్. సంపాదిస్తే కష్టంతో కూడిన డబ్బొస్తది. అంటే ఒళ్ళంతా కష్టం. నీ బాధలంతా కష్టంతో కూడింది ఆ డబ్బు. ఆ కష్టానికి కొంత కేటాయించిన తర్వాత ఆడ వచ్చేది కొద్దిగానే. ఓకే. నీ కష్టాన్ని ఇప్పుడు మందు బాబులుంటారు. మన అవును. బ్రదర్సు. అవును. అవును. వాళ్ళు ఒక లెట్రిన్ గుంటలో కూడా దిగుతారు. దేనికోసం దిగుతారు? డబ్బు కోసం. ఓకే. అంటే బ్లాక్ అయ్యి ఉంటది గదా! హ్మ్. నేను ఈ మధ్యన చూశానండి ఒక సిటీలో. హ్మ్. ఏందిరా డబ్బు కోసం ఇలా కూడా ఉన్నారా? అంటే ఆ మందులేసుకుంటున్నారు. చూడు అక్కడ ఏం చేస్తున్నాడు ఆయనకి ఆడ రూ. 1000 ఇస్తారనుకో ఓకే. వీడు 2 క్వార్టర్‌లు లోపలికేస్తున్నాడు. హ్మ్. అంటే తెలియకుంటుండడానికి ఆ స్మెల్ ఇదంతా. తాగేసిపోతున్నాడు. అంటే కష్టంతో పోయేసి మళ్ళీ 2 క్వార్టర్‌లు పోయి స్నానం చేసుకుంటే కష్టంతో ఆడికి మిగిలింది 200 రైట్. ఆడ. రైట్. పోయింది మొత్తం. సో, మనం అనుకున్నదే తడవుగా మనం కష్టాన్ని వదిలేయాలసలు. కష్టాన్ని వదిలేయి. హ్మ్. ఏదైనా సులభం. హ్మ్. ఏదైనా నాకు సులభమే. ఓకే. సులభంగా నేను ఎలా సంపాదిస్తావురా నువ్వు అంటే సులభంగా సంపాదిస్తాను. ఈ డబ్బు కష్టంతో సంపాదించిన డబ్బురా అనుకుంటా నా ఉంటారు. కష్టార్జితం అనమాట. కష్టార్జితం అంటారు. వాళ్ళు కష్టంగానే పడ్డారు. నేను రైట్. అలా కాదు. నేను కూడా ఒకప్పట్లో అలానే. ఇప్పుడు ఏదైనా నాకు సులభమండి. ఓకే. నా మాటే మంత్రం. రైట్. కాబట్టి అనుకూలం అవ్వాలి గదా! ఓకే. అనుకూలం అవ్వాలి గదండీ! ఆ! టాపిక్‌ని వదిలేస్తే ఎలా? ఆ! అనుకూలం అవ్వాలి. ఏ పని మీద అనుకూలం కావాలన్నా దాన్ని విజువలైజేషన్ కొంచెం పట్టించండి. ఓకే. చెప్పాలి.
పదే పదే నాకు అనుకూలంగా జరిగింది, నాకు సహకరించింది, నేను హ్యాపీగా చేసినానని చెప్పుకోండి, అనుకూలం అయిపోతుంది. ఆ పని అయిపోయినట్టు ఒక డ్రీమ్ పట్టించాలి. ఊరికట్టు కళ్ళు మూసుకొని అటు కళ్ళు మూసినా ఉంటే డ్రీమ్ వచ్చేస్తుంది. నువ్వు పోయి ఏదైతే అనుకూలం కాలేదో అది అనుకూలం అయిపోతే ఎలా ఉంటుంది, నీకు ఆనందంగా ఉంటుంది కదా, అవును. డ్రీమ్ భలే ఉంటుంది కదా. దానికి పట్టించు, పదే 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 ట్రైనింగ్ ఇచ్చు. పదే పదే పట్టించినప్పుడు ఏమవుతుంది, ఆ పని అనుకూలం అయిపోతుంది. ఎవరైతే సహకరించలేదో వాళ్ళు కూడా సహకరిస్తారు, ఎవరైతే నీ మాట వినలేదు వాళ్ళు కూడా నీ మాట వింటారు. ఓకే. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఎగ్జాంపుల్కి నా మాట వినేది లేదు. నిన్న ట్రైన్లో వస్తుంటే నాకు కాలు, ఓ, సార్ నా కొడుకు పెళ్లి వయసులో ఉన్నాడు సార్, ఒక్క మాట కూడా వినేది లేదు సార్. తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడారు, చాలా మంది ఉన్నారండి ఇప్పుడు భార్య ఈ మధ్య భర్తలు, ఒక్క కాలంలో. మాట కూడా ఎప్పుటాల నుంచి మన పుట్టుక నుంచి అంతే సార్ వాడు. అబ్బా. నీ మాటే మంత్రం, నువ్వే చెప్పేసినావు పుట్టుక నుంచి అంతే. వాడు ఎలా ఉన్నావు అని మాత్రం గుర్తుపెట్టుకున్నావే, వాడు ఎలా కావాలి నీకు అనేది రాలేదు నీ మైండ్లో. ఓకే. ఎలా కావాలి వాడు, నా కొడుకు మంచివాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు, నా మాట వింటున్నాడు అని చెప్పలేకపోతున్నావే. అవును. దాన్ని చెప్పినప్పుడే వాడు మారుతాడు. కాబట్టి ఏదైనా అనుకూలం అండి, అనుకూల పడుతుంది. కాబట్టి మీరు పదే పదే చేయండి, మీకు అనుకూలంగా అవుతుంది. ఇదంతా మిర్రర్ దగ్గర కూడా చెప్పండి, వీలైనప్పుడు పోతూ కూడా చెప్పుకోండి, కూర్చొని చెప్పుకోండి, మీరు తింటూ కూడా చెప్పుకోండి, ఎలాగైనా చెప్పుకుంటూ ఉండొచ్చు. నాకు అనుకూలంగా ఉంది, నేను సహకరిస్తున్నాను, నేను సులభంగా చేయొచ్చినాను అని చేసి ఒక డ్రీమ్ పట్టించండి, ఏదైనా అనుకూలం అవుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ఏది అనుకున్నా అది చాలా సులభంగా నాకు అనుకూలంగా మారి నేను హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. ఓకే. సో అనుకూలంగా మారాలి అంటే ఏం అఫర్మేషన్ తీసుకోవాలనేది కూడా క్లియర్ గా చెప్పారు. చెప్పేశాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.